అందరికీ నమస్కారం। మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్। పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాదాసు శ్రీనివాస్ గారు పిలుపునిచ్చారు। ఈ మేరకు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు లియాఖత్ అలీ గారితో కలిసి ఓటరుగా నమోదు చేసుకున్న పట్టభద్రులను గుర్తిస్తూ వారి వద్దకు వెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని మాదాసు శ్రీనివాస్ గారు తెలిపారు। కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీలోనే ఉండి పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నామని, ఏనాడు పార్టీని వీడి ఉండలేదని, పార్టీ కార్యకలాపాలలో ముందు న్నామని అన్నారు। ఒక పట్టభద్రునిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు। నమస్కారం। పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ అభ్యర్థిగా మన తెలంగాణలోని 4 జిల్లాలకు కలిపి ఏఐసి హైకమాండ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉట్కూరి నరేందర్ రెడ్డి గారిని ప్రకటించారు। దీనికి వీరికి మద్దతుగా ప్రచారం చేసేటకు అందరూ పట్టభద్రులు మరియు మన మంత్రివర్యులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరియు మన మంత్రులైనటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు। వీరి గెలుపునకు వీరు చాలా శ్రమిస్తున్నారు। జిల్లాల వారీగా సమావేశాలు జరిపి వీరి గెలుపునకు సహకరిస్తున్నారు। ఇంకొకటి, ఉట్కూరు నరేందర్ రెడ్డి గారు కళాశాల స్థాపించి ఎందరికో ఉపాధి కల్పించారు మరియు తన కళాశాలలో చదువుకున్న విద్యార్థులను ఇవాళ డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడి ఆయనకు మద్దతుగా నిలుచున్నారు। మనమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున కాకుండా పట్టభద్రులు అందరూ మన గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఎన్నో ఉపాధి అవకాశాలు జరుగుతాయి కాబట్టి పట్టభద్రుల గురించి శాసన మండలిలో ఉట్కూరి నరేందర్ రెడ్డి గారు అన్నగారు మాట్లాడతారు కాబట్టి అతని గెలుపునకు మనమందరం శాయశక్తుల ప్రయత్నం చేద్దామని మరియు 1981, 82, 83, 84 సంవత్సరంలో మా ఫ్రెండ్ అయినటువంటి షేక్ లియాఖత్ అలీ వార్సీ గారు, జక్కుల నరేష్ గారు, ఉట్కూరి మహిపాల్ రెడ్డి గారు, పటేల్ సత్యనారాయణ రెడ్డి గారు, పటేల్ మల్లారెడ్డి గారు అండ్ కటారి శ్రీనివాసరావు గారు, వెంకటరమణారావు గారు, రాజేందర్ రావు గారు అండ్ అశోక్ రావు గారు, తంగెడ అశోక్ రావు గారు మేమందరం కలిసి కృషి చేస్తున్నాం। 1981 అండ్ 84 బ్యాచ్ ఈ ఎస్ఆర్ఆర్ కళాశాల సాయంత్రం కళాశాల బ్యాచ్ విద్యార్థులందరం కలిపి ఉట్కూరి నరేందర్ రెడ్డి గారి గెలుపునకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అందరూ। వీరి గెలుపును మనం వచ్చే ఈ నెలలో 27 తారీఖున జరగబోయే ఎలక్షన్లో మనం అందరం కలిపి గెలిపించి ఈ నెల 27 తారీఖున జరిగే ఎమ్మెల్సీ గెలుపునకు అందరం కృషి చేసి వారికి ఓటు వేసి దయచేసి ఎక్కడ ఉన్న దేశం నలుమూలలో ఎక్కడ ఉన్న పట్టభద్రులు అందరూ కలిసి వచ్చి ఈ ఎలక్షన్లో పాల్గొని వారికి ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను। మాదాసు శ్రీనివాస్, స్టేట్ కాంగ్రెస్ బీసీఎల్ కోఆర్డినేటర్। నమస్కారం అందరికీ। జై హింద్, జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై రాహుల్ గాంధీ, జై రేవంత్ రెడ్డి అన్న। कॉन्स्टिट्यूंसी करीमनगर से मैं शेख लियाकत अली वासी करेस्पॉन्डेंट लिटिल बस हाई स्कूल मुकरमपुरा करीमनगर की जानिब से मैं ख्वाहिश करता हूँ कि नरेंद्र रेड्डी साहब को हम सब मिलकर उन्हें जिताएं और मेरे स्टूडेंट्स भी 10 साल से ज़्यादा मेरे स्कूल से फारिग हुए हैं, उन सब से भी ख्वाहिश करता हूँ और उनके लिए एक मुहिम भी चला रहा हूँ कि इंशाअल्लाह वो इस एमएलसी इलेक्शन में ये माह में 27 तारीख को जो होने वाले हैं उसमें जो है वो कामयाब व कामरानी और जो है के साथ जीतें। और मेरी भी उनकी तायद है और मैं 1990 से कांग्रेस का नुमाइंदा हूँ और आज भी हूँ। मैं कभी मैं पार्टी नहीं बदला और कंटिन्यू। और मैं रेवंत रेड्डी साहब का, कांग्रेस पार्टी का सबका शुक्रिया अदा करता हूँ कि उन्होंने बड़ी मेहनत से सही कैंडिडेट को चुना है जो नरेंद्र रेड्डी है। आप तमाम हज़ार से ख्वाहिश है कि नरेंद्र रेड्डी को बकसरत वोटों से जिताए। शुक्रिया, थैंक यू।
మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.